బీఆర్ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీని నడపడం కేటీఆర్ వల్ల కావడం లేదని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదో కొద్దిగా హరీష్ రావు కష్టపడుతున్నాడని తెలిపారు. తమ పార్టీలోకి హరీష్ రావు వస్తే దేవాదాయ శాఖ ఇస్తామన్న ఆయన రాజ్యాంగబద్ధంగా 2/3 ఎమ్మెల్యేలతోని వస్తేనే హరీష్ ను తీసుకుంటామన్నారు. మీడియా చిట్చాట్ లో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం విదితమే. శివబాలకృష్ణ పేరిట బినామీల పేరుతో 2014 ఎకరాల భూమి, 7 ఇళ్లు, ఒక విల్లా ఉన్నట్టు ఏసీబీ అధికారుల విచారణలో గుర్తించారు. వీటితో పాటు కుటుంబ సభ్యుల పేరుతో 29 ప్లాట్లు ఉన్నట్లు విచారణలో తేలింది. మొత్తం 19 ఓపెన్ ప్లాట్లు, 7 ప్లాట్లు, 3 విల్లాలు బంధువుల పేరుతో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు బయటపడిన ఆస్తులు 250 కోట్ల విలువ చేస్తాయని అధికారులు తెలిపారు. ఇక శివబాలకృష్ణ వెనుక ఉన్న అధికారుల పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్షల టైం టేబుల్ లో ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. రెండో శనివారం, ఆదివారాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయని షెడ్యూల్లో పేర్కొన్నారు. 2 సెషన్లలో ప్రాక్టికల్స్ జరుగుతాయని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు ఉంటాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఫిబ్రవరి 16న నిర్వహించనున్నారు. రేపు మేడిగడ్డ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ జరిగిన డ్యామేజ్ను సీఎం, ఎమ్మెల్యేల బృందం పరిశీలిస్తారు. మేడిగడ్డ బ్యారేజ్ లోపాలు, ఖర్చు గురించి అధికారులు వివరిస్తారు. మంగళవారం ఉదయం 10:05 అసెంబ్లీ నుండి ప్రత్యేక బస్సులో కాళేశ్వరం బయలుదేరుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నేత కేసీఆర్తో సహా ప్రతి ఎమ్మెల్యేకు లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదంటూ తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై చర్చలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సమాజానికి ప్రాణ సమానమైన కృష్ణానది జలాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమేనని అన్నారు. కేసీఆర్ సభకు రాకుండా ముఖం చాటేశారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావుకు బాధ్యతలు అప్పగించాలన్నారు. 10 ఏళ్లలో జరిగిన పాపాలకు కారణం కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ సభకు వస్తే ఎంతసేపు మాట్లాడినా మైక్ ఇస్తామని, తాము కూడా సమాధానం చెప్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ అసెంబ్లీలో నీటి ప్రాజెక్టులపై వాడివేడి చర్చ జరిగింది. కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదంటూ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై చర్చలో అధికార విపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తెలంగాణ హక్కులకు భంగం కలుగుతుంటే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ సభ్యులు హెచ్చరించారు. ఆనాడు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని హరీష్ రావు విమర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ చేసిన తప్పులను సరిదిద్దడానికి తీర్మానం ప్రవేశపెట్టామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. తీర్మానానికి మద్దతు ఇస్తామని చెప్పాలన్నారు. ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామన్నారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా సభకు రాకుండా ఏదో సభకు వెళ్తున్నారని భట్టి విమర్శించారు. అలాగే రిటైర్డ్ అయ్యాక దశాబ్ద కాలం పాటు ఈఎన్సీని కొనసాగించారని మండిపడ్డారు. కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ బండి సంజయ్ దూకుడు పెంచారు. 3వ రోజు ప్రజాహిత యాత్రను మొదలుపెట్టిన బండి తనదే శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గంలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది. ఉదయం బాలరాజుపల్లెలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అభివాదం చేశారు బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వం బాలరాజుపల్లె అభివృద్ధి కోసం కేంద్రం ఖర్చు చేసిన నిధుల గురించి గ్రామస్తులకు
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ కార్యాలయంపై పల్లి రైతులు దాడి చేశారు. ఫర్నిచర్ను ధ్వంసం చేసి మార్కెట్ చైర్పర్సన్ అరుణను గుంజుకుపోయి పల్లి రాశిలో పడేశారు. పల్లికాయలను ఆమె పోసి అడ్డొచ్చిన అరుణ భర్తను చిత్కబాదారు. అనంతరం అరుణను తీసుకుపోయి రోడ్డుపై కూర్చోబెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మార్కెట్ చైర్పర్సన్ అరుణను అక్కడి నుండి పంపించివేశారు. దీంతో రైతులు రోడ్డుపై బైఠాయించి పల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నా చేపట్టారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ నీటి హక్కులను వదులుకునే మనిషి కాదన్న సంగతి ప్రజలందరికీ తెలుసన్నారు. జలాల సాధన కోసమే తెలంగాణ ఉద్యమం చేశామని, కాబట్టి నీటి హక్కుల విషయంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ రాజీ పడబోదని తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలపై జాతీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిచేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఈ మేరకు బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. అభ్యర్థుల ఎంపికతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన చర్చించారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర, జాతీయ నేతల సభలు, సమావేశాల రూట్ మ్యాప్ పై కిషన్ రెడ్డి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యులకు బీ ఫారం అందజేయగా వారు సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీల మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. ముఖ్యంగా పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్ తారాస్థాయికి చేరింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే ఫ్లెక్సీలను చించిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నారా లోకేష్ పై మంత్రి అప్పలరాజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. లోకేష్ తన చేతిలో ఎర్ర బుక్కును పట్టుకొని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర నుండి వలసను ఆపేందుకు సీఎం జగన్ ఎన్నో ప్రాజెక్టులను చేపట్టారని అప్పలరాజు చెప్పుకొచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లనే రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందన్నారు తెలంగాణ వీఆర్ఓల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుతంత్రాల వల్లనే వీఆర్ఓల జీవితాలు చిన్నా భిన్నమయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను మళ్లీ తీసుకొస్తామనడంపై సతీష్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వీఆర్ఏలు లేకపోవడం వల్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయని, మళ్లీ తామొస్తేనే రెవెన్యూ వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు. మరి కాసేపట్లో ఇంటికి చేరాల్సిన వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ఆగలి మండలంలో చోటు చేసుకుంది. దానప్ప పాల్యానికి చెందిన ఓ కుటుంబం ఓ పెళ్లి ముగించుకొని తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్ లారీని టాటా వ్యాన్ ఢీకొట్టగా వ్యాన్లో ఉన్న వారిలో 3 అక్కడికక్కడే మరణించగా మరో 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బీహార్ బల పరీక్షలో నితీష్ కుమార్ సర్కార్ నెగ్గింది. నితీష్ కు మద్దతుగా 129 ఓట్లు వచ్చాయి. బల పరీక్ష నేపథ్యంలో సభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. అయితే బీహార్ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 243 ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా ఓట్లు నితీష్ కు రావడంతో ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించినట్లయింది. ఆర్జేడీతో కూడిన మహాకూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్డీఏ కూటమిలో చేరారు. తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడిన 14 రోజుల తర్వాత నితీష్ కుమార్ బల పరీక్షను ఎదుర్కొన్నారు. అయితే బీజేపీ మద్దతు ఉండడంతో నితీష్ సర్కార్ విశ్వాస పరీక్షను సునాయాసంగా గట్టెక్కగలిగారు. పాకిస్తాన్ ఎన్నికలను ప్రభావితం చేసిన ఆ దేశ సైన్యం అధికారంలోకి ఎవరు రావాలన్న విషయాన్ని శాసించే దిశగా పావులు కదుపుతోంది.
నవాజ్ షరీఫ్ నేతృత్వంలో PMLN సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తోంది. ఎన్నికల సమయంలో రిగ్గింగ్కు పాల్పడినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పాక్ సైన్యం ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఎప్పటిలాగే తమ గుప్పెట్లో ఉండే నాయకుడిని ప్రధానిని చేసేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే ఈ ఎన్నికల సీట్లు సాధించిన ఆయా పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. ఆదివారం పాకిస్తాన్ ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఫలితాల ప్రకారం 265 జాతీయ అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో PMLNకు 75 సీట్లు దక్కాయి. ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ PTI పార్టీ నుంచి స్వతంత్రుడిగా పోటీ చేసిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాలు సాధించారు. సైన్యం కోరుకుంటున్న PMLN అధికారంలోకి రావాలంటే బిలావల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మద్దతు అవసరమవుతుంది. రెండు పార్టీలు కలిస్తే 129 సీట్లు అవుతాయి. 17 సీట్లు నెగ్గిన MQM-Pతోనూ నవాజ్ షరీఫ్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు కావాలి. ఈ మూడు పార్టీలు కలిస్తే అధికారం సొంతమవుతుంది. అగ్రరాజ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. టెక్సాస్లోని హోస్టన్లో ఉన్న మెగా చర్చిలో ఓ మహిళ కాల్పులకు పాల్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను కాల్చి చంపేశారు. ఈ ఘటనలో 5 ఏళ్ల బాలుడితో సహా మరో వ్యక్తి గాయపడ్డారు. భారత కాలమానం ప్రకారం నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 5 ఏళ్ల బాలుడితో చర్చిలోకి ప్రవేశించిన మహిళ తాను ధరించిన కోటు చాటున పొడవాటి తుపాకీని తీసుకొచ్చింది. ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించింది. దీంతో అక్కడి వారు భయభ్రాంతులకు గురయ్యారు. భద్రతను పర్యవేక్షిస్తున్న 2 పోలీసులు వెంటనే ఎదురు కాల్పులు జరపడంతో ఆమె మృతి చెందింది. ఆమెతో వచ్చిన బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన మహిళను గుర్తించే పనిలో ఉన్నట్లు హోస్టన్ పోలీస్ చీఫ్ ట్రాయ్ ఫిన్నర్ తెలిపారు. ఆమె ఎందుకు కాల్పులు జరిపిందనే అంశంపై దర్యాప్తు చేపట్టామన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్ను రష్యా మరోసారి బలపరిచింది. ఈ మేరకు ఢిల్లీకి అన్ని అర్హతలున్నాయని ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా రాయబారి డెనిస్ అలీపోవ్ తెలిపారు. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించడం పేద దేశాల అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ప్రపంచంలోని అత్యధిక వర్గాల ప్రాతినిధ్యం పెంచే సామర్థ్యం మా మిత్రదేశం భారత్కు ఉందని, గతంలో తాత్కాలిక సభ్యత్వంతోనే భద్రతా మండలికి 2 సార్లు విజయవంతంగా నాయకత్వం వహించిందని డెనిస్ గుర్తు చేశారు. భారత్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల వేళ ఎన్నో చర్చల్లో ఏకాభిప్రాయం సాధించిందని కొనియాడారు. G20 సభ్య దేశాలను ఢిల్లీ డిక్లరేషన్ వేళ ఏకతాటిపై నడిపించడమే భారత సమర్థతకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఐరాసలో సభ్య దేశాలు గ్రూపులుగా విడిపోవడంతో భద్రతా మండలి విస్తరణపై జరుగుతున్న చర్చలు సంక్లిష్టంగా మారాయన్నారు. ఇప్పటికే ఇందులో పశ్చిమ దేశాలకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఈ నేపథ్యంలో విస్తరణ సమయంలో కొత్తగా మరికొన్ని పశ్చిమ దేశాల దరఖాస్తులను ముందుకు తీసుకువెళ్లడం సందేహాలకు తావిస్తుందని డెనిస్ చెప్పారు. ఖతార్లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టైన 8 మంది భారత నావికాదళ మాజీ ఉద్యోగులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. భారత అభ్యర్థన మేరకు విచారణ చేపట్టిన ఆ దేశ న్యాయస్థానం వారిని విడిచిపెట్టింది. ఈ 8 మందికి గతంలో ఉరిశిక్ష విధించింది ఖతార్. అయితే భారత్ విన్నపంతో జైలు శిక్షగా మార్చి తాజాగా దాని నుంచి కూడా విముక్తి కల్పించి భారత్కు అప్పగించారు. 7 ఇప్పటికే భారత్కు చేరుకున్నారు. ఖతార్ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. 2022 సెప్టెంబర్లో ఖతార్ ప్రభుత్వం ఈ 8 మందిని అరెస్టు చేసింది. గతేడాది మార్చిలో వారిపై గూఢచర్యం అభియోగాలు నమోదు చేసింది. వీరంతా గతంలో ఖతార్ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ జహీరా అల్ అలామీలో పనిచేశారు. ఈ సంస్థ ఖతార్ నావికాదళానికి సంబంధించిన సబ్ మెరైన్ కార్యక్రమం కోసం పనిచేసేది. రాడర్ దృష్టిని తప్పించుకునే అత్యున్నత ఇటాలియన్ టెక్నాలజీతో కూడిన జలాంతర్గముల కొనుగోలు ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ సంస్థలో 75 మంది భారత పౌరులు ఉద్యోగాలు చేసేవారు. వీరిలో అత్యధికులు భారత నావికాదళ మాజీ అధికారులే ఉన్నారు. 2022 మే 31 నుంచి సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు గతేడాది మే నెలలోనే సంస్థ ప్రకటించింది. అయితే ఈ 8 మంది మాజీ నేవీ అధికారులను సంస్థ నుంచి తొలగించారు. వారి వేతనాలను కూడా సెటిల్ చేశారు.